అందుకో ప్రభు వందనంబులతుమో ప్రభు ప్రభు వందనంబులతుమో ప్రభు వందనంబు తండ్రి తనయ శోభాకుడా వందనంబులందుకో ప్రభు వందనంబులందుకో ప్రభు ఎన్ని నాళ్ళు ధరణి కన్న తండ్రి నిత్యముడు ఎన్నలేని జీవనలిడు నన్నయేసువా యాని రేట్లు తోటములివిగో యాని రేట్లు తోటములివిగో వందనంబులందుకో వందనంబులందుకో ప్రభు ప్రభు పాఠవంతరంబులంబులంబు ప్రీతిని మన్నించి మమ్ముగా నూతన ప్రభులను మీరు నీతిలో ప్రభువా దాతా క్రీస్తు నాదరక్షక దాతా క్రీస్తు నాదరక్షక వందనంబులందుకో వందనంబులందుకో ప్రభు ప్రభు సేవ మానుకోలు సేకులు సేవకాని తనువు దినములు నీవ చక్కు వెండి పసిడి కాలమంతని సేవకై అంగీకరించుమా సేవకై వందనంబులందుకో ప్రభు ప్రభు వందనంబులందుకో కోత కొరకు కోత జనమునా ఈ తరి మాలోటు పాటుని పాత తప్పులెల్ల మాటి నీతి నాకుము జాతి లోటు నీతి సూర్యుడా జాతి వందనంబులందుకో ప్రభు ప్రభు వందనంబులందుకో పాదవలను పెద్ద చేసి ప్రేమించుము నీ సువార్త చెప్పచెప్పి మోసపుచ్చునందకాలమంత ద్రోహము యేసు కృప కుమ్మరించుము యేసు కృప కుమ్మరించుము వందనంబులందుకో వందనంబులందుకో వందనంబు తండ్రి తనయ శోభాకుడా వందనంబులందుకో ప్రభు వందనంబులందుకో ప్రభు వందనంబులందుకో ప్రభు అలాగే నిలువబడి దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా మా పదిలో తెరవము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. తండ్రి పైన దేవాన్ని శక్తి వలన జ్ఞానం వలన సమస్తమును సృష్టించినందుకును
నీ కుమారుని మా రక్షణ ఇచ్చడం వల్ల లోకమును ఎంతో ప్రేమించినామని రుజువుపరిచినందుకు నీ స్తుతించున్నాము. కుమారుడైన దేవ, మా అపరాధముల నిమిత్తం అప్పగింపండి. నీవు తిరిగి లేచడం వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపం తప్ప అన్ని విషయముల్లో మా వలె చేయబడినందుకు నీ స్తుతించున్నాము. పరిశుద్ధాత్ముడైన దేవ, సత్యవంతుల్లోనికి నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమరించినందుకు నీ స్తుతించున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవ, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపముల ఒప్పుకొలు వాక్యము చెప్పుకుందుము. నేను లేచిన తండ్రి ఎద్దుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేస్తని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకుని యోగుడును కాను. మనం పాపము లేని వారు మనం చెప్పుకుని ఎడలా మళ్ళీ మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆమేన్. మనం మోకరించి మౌనముగా నుండి మళ్ళీ మనం పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపముల వినయముతో ఒప్పుకుందాము. మనమందరము కలిసి ఒప్పుకొని ప్రార్థన చేసుకుందాము. నాతో కలిసి ప్రార్థించండి. సర్వశక్తియు మిక్కిలి కనికరముల తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించదమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమేమీ లేదు. అయినను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుష్యులకు తెలియచేసిన వాగ్దానం ప్రకారం, ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకున్న వారిని కాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరముల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వారి నుండి మనల్ని విడుదల చేసి మన నడత దిద్దుకొట్టే సమయము దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. మనందరము లేచి నిలబడి ఈ దినమునకై ప్రత్యేకముగా ఈ సంవత్సరాంతపు దినమునకై ఏర్పాటు చేయబడిన ఉత్తర పద్ధతుల లేఖన పాఠ్యభాగం చదువుకుందాము. మన దగ్గర కొంచెం ముందుకు వచ్చి కూర్చోరండి, ఇబ్బంది పడవద్దు. మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్ళిపోతున్నాం. నిశ్శబ్దంగా సమాధానకరముగా. ఈ ప్రత్యేక దినముగా ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తరములుగా కీర్తనలు 66 వచనం విడిచి వచనం చదువుకుందాం. కీర్తనలు 66. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామము ప్రభావము కీర్తించుడి. స్తోత్రం చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యుద్ధకు వచ్చెదరు. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుడయ్యలో ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. జీవప్రాప్తులనగా మమ్మను కలుగజేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. నీవు బందీ గృహంలో మమ్మ ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి.
దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. పొట్టేలను ధూపమును క్రొన్నివన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించెదను. ఎద్దులను పోతు మేకలను అర్పించెదను. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. చివరి వచ్చిన అందరం చదువుకుంటాం. దేవుడు నా మాటను త్రోసివేయలేదు. నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నిధింపబడు. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి ఆదినిప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగా. దయచేసి కూర్చునండి. ఈ దినం మనకు ఏర్పాటు చేయబడిన లేఖన పాఠ్య భాగం చదవబడగా విందుము. మొదటి లేఖన పాఠ్య భాగము ఈ యొక్క పరిశుద్ధ దినముకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగం. మొదటి పాఠ్యభాగము విలాప వాక్యములు 3వ అధ్యాయము 21 నుంచి కొన్ని వచనములు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 21 నుంచి కొన్ని వచనములు. నేను దీని జ్ఞానము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాచాల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కానున్నవారము. అనుదినము నూతనముగా మనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎత్తైన నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. నన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెతికిన వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుదు మంచిది. యవన కాలము కాడిమోయుట నరునికి మేలు. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను. నిరీక్షణాధారము కలుగునేమోయని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు నన్ను కొట్టుకొని వాని తట్టు తన చంపను తిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభువు స్వరకాలము వినబడడు. ఆయన బాధ పెట్టిను తన కృపా సమృద్ధి బట్టి జాలిపడును. దేవుడి వాక్యం దీవించు. ఓ దేవా మీకు వందనములు. 2వ లేఖన పాఠ్య భాగం. ఈ రోజు ఆరాధనగా ఏర్పాటు చేయబడిన 2వ పాఠ్యభాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి 23వ వచనం వరకు. 4వ అధ్యాయము 10వ వచనం నుంచి 23వ అధ్యాయం వరకు. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగిత్రని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములలో మీరు యోచన చేసిన యుంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనున్నది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధించి నారంభించి మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు సమయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో
పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా దెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైనవి, సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైనను యాగములై ఉన్నవి కాగా, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మలో ఉండును గాక. ఇంతటితో రెండో పాట. ఓ దేవా మీకు వందనములు. సువార్త లేఖన పాఠ్య భాగం చదవడగా మనం లేచి నిలబడదాం. సువార్త లేఖన పాఠ్య భాగం. అని ముందుకు రాగలరా? అంటే లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుదాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు. వెంటనే ఆయన నాయీనులకు ఒక ఊరికి వెళ్ళిచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గమని ఎద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతనొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడని ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియో, దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించి ఉన్నాడనియో దేవుని మహిమపరిచిరి. ఆయనను గూర్చిన ఈ సమాచారము యోదయంతటను చుట్టుపట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఓ క్రీస్తు మీకు స్తోత్రం కలుగును గాక. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన, ఘనమైన, పరిశుద్ధమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ సంవత్సరాంతపు ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తా ఉంటున్నాం. దేవుని మహాకృపను బట్టి 2025వ సంవత్సరం జనవరి 1వ దినాన మొదలుకొని 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 31వ తారీఖు ఈ చివరి క్షణాల వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని, మన సంఘాన్ని, కుటుంబాలు, బిడ్డలందరినీ కూడా తన కృపలో భద్రపరిచినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనమందరము కలిసి జాగ్రత్తగా వినండి. మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే కేవలం దేవుని కృపే అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని కృప. ప్రభునందు ప్రియమైన వాళ్ళు గమనించండి. ఎందుకని ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను అంటే, లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి జ్ఞాపకం చేశా, ఒక సంఘటన జ్ఞాపకం చేశా.
మరలా జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే అది ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక కుటుంబంలో 2 భార్యాభర్తలు ఉన్నారు. భర్త ఒక పేపర్ తీసుకొని సంవత్సరం చివరి దిన మందు కూర్చొని రాస్తా ఉంటున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే, అమ్మ జాగ్రత్తగా వినండి. ఎంతమంది గుర్తుందా ఆ విషయం? ఎవరికి గుర్తుందా? లాస్ట్ ఇయర్ చెప్పినా, అందుకని మళ్ళీ చెప్తున్నా, ఎవరికి గుర్తులేదు కాబట్టి. భర్త పెన్ను పేపర్ తీసుకొని రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే, ఈ సంవత్సరం నాకు ఉద్యోగం పోయింది. రెండవది, ఈ సంవత్సరంలో నాకు యాక్సిడెంట్ అయ్యింది. మూడవది, నా బిడ్డ పెళ్లి చేశాను, డబ్బంతా ఖర్చు అయిపోయింది అని రాస్తా ఉంటున్నాడు భర్త పేపర్లో. అమ్మ నాకెళ్ళి చూడాలి మీరు, సమయం ప్రాముఖ్యమైన సమయం. మీరందరూ వచ్చారు, దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అయితే వచ్చిన సమయం వ్యర్థం కావద్దు, వచ్చిన సమయం వ్యర్థం కావద్దు. మీరు ఎందుకోసం వచ్చారో దేవునికి మీకు మాత్రమే తెలుసు. ఇక్కడ కూర్చుని ఎవ్వరికి కూడా తెలియదు, ఎందుకంటే మనసులో ఒకరి మనసులో ఒకరు ఎవరు కూడా చెప్పలేరు. మీరు దేవుని మందిరానికి వచ్చారు. సాధారణంగా రోజు ఈ టైము ఏం చేసే టైము? నిద్రపోయే టైం. ప్రపంచం అంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో ఉన్నారు. అందరూ కూడా మేము వస్తూ ఉంటే, సతీష్, అభినయ్, మేము ముగ్గురు వస్తూ ఉంటే ముచ్చినపల్లి రోడ్లో అంటే ఊళ్ళోకి వచ్చేసరికి అక్కడ నుంచి ఈ ఊరు దాటే లోపల 3 ప్లేసెస్ లో 3 స్థలాల్లో మంచి డీజేలు పెట్టారు. ఎందుకు ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానంటే, వారు కొత్త సంవత్సరాన్ని వాటి ద్వారా ఆహ్వానిస్తున్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి మనందరం కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దేవుని ద్వారా నూతన సంవత్సరాన్ని మనము ఆహ్వానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అయితే భర్త రాశాడు 3 విషయాలు. ఏమని రాశాడు? నా ఉద్యోగం పోయింది, నాకు యాక్సిడెంట్ అయ్యింది, నా బిడ్డకి పెళ్లి చేసి నిన్న డబ్బంతా. ఈలోగా భార్య వచ్చింది, గబగబా వచ్చింది, వచ్చి ఆ పేపర్ని చూసింది, పెన్ను తీసుకుంది. చాలా మంది కుటుంబాల్లో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ విశ్వాసం కలిగి ఉంటారు. అందుకు నిదర్శనం ఏమిటి అంటే, సంఘాల్లో స్త్రీలే ఎక్కువ ఉంటారు, నో డౌట్ లేదు. కొంచెం స్త్రీలందరూ దేవస్థానం గట్టిగా చెప్పండి. స్త్రీలు కాదా? స్త్రీలు కాదా? దేవునికి మహిమ కలుగును గాక. ఈలోగా స్త్రీ వచ్చి, ఆ తల్లి వచ్చి, భార్య వచ్చి పెన్ను తీసుకొని తను రాసినటువంటి దానికి ఆపోజిట్ లో రాస్తా ఉంది. ఏమని రాస్తూ ఉంది అంటే, ఫస్ట్ ఏం రాశాడు భర్త? చెప్పాలా? జాబ్ పోయిందని రాశాడు. అయితే భార్య ఏమని రాస్తుంది అంటే, ప్రభునందు ప్రియమైన వారిని గమనించండి, ఉద్యోగం పోయినప్పటికీ మాకు తినడానికి ఏ లోటు లేకుండా దేవుడు మమ్మల్ని ఈ సంవత్సరం అంతా కూడా కాపాడాడు, దేవుని స్తోత్రం అని రాసింది. దేవునికి మహిమ కలుగును గాక. రెండో విషయం ఏమని రాశారు? యాక్సిడెంట్ అయింది అని. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అయితే భార్య రాస్తూ ఉంది, యాక్సిడెంట్ అయినప్పటికీ ప్రాణాన్ని కోల్పోకుండా సజీవ లెక్కలు ఉంచినందుకు దేవునికి స్తోత్రం అని రాసింది. దేవునికి మహిమ కలుగును గాక. మూడో విషయం ఏంటది? పెళ్లి చేసి ఖర్చు అయిందని. అయితే భార్య రాసింది, బిడ్డ పెళ్లి చేసి ఖర్చు అయినప్పటికీ దేవుడు మమ్మల్ని ఎలాంటి అప్పులు బాధ లేకుండా మమ్మల్ని క్షేమంగా దేవుడు ఉంచాడని రాసింది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళు గట్టిగా ఆమేనని చెప్పండి. ఈ రోజు ఈ స్థితిలో మనం ఉన్నాము అంటే కేవలం దేవుని కృప. ఈ సంవత్సర కాలం స్టార్టింగ్ మొదలుకొని ఈ ఎండింగ్ వరకు అనేక మంది, అంటే గతించిన వారికంటే మనమేమో అందచందాలు కలిగిన వారం కాదు, గతించిన వారికంటే మనం ఘనులేమి కాదు, ఆస్తిపరులం ఏమి కాదు, కానీ దేవుని కృపలో
మనందరము సజీవులుగా ఉండి దేవుని స్తుతించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయాన్ని చూడక, ఈ సమయంలో దేవుని ఆరాధించలేక చాలా మంది కాలగర్భంలో వారి వారి పరిస్థితులు దయచేసి గమనించండి. అంటే వాళ్ళని వేరే విధంగా తీసివేయడం కాదు, కానీ దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్ ముగించుకొని వారు వెళ్ళిపోయారు. అంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి మనం సజీవులుగా ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను గట్టిగా చెప్పాలా? నిద్ర వస్తున్న వాళ్ళు కూడా గట్టిగా చెప్పాలా? వస్తుంది నిద్ర. ప్రభునందు ప్రియ. కాబట్టి మనం అందరము కలిసి వాక్య ధ్యానానికి ముందు, నేను వాక్యం త్వరగా లెసన్ చదివినట్లు నేను వాక్యం చెప్తాను, కానీ వాక్య ధ్యానానికి ముందు ఒకసారి దేవుడు ఈ సంవత్సర కాలం అంతా కూడా మన కష్టాల్లో, మన ఇరుకులలో, మన ఇబ్బందుల్లో, సమస్యల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, సుఖాల్లో, ఆనందాల్లో, సంతోషములో తోడైన దేవునికి స్తోత్రాలు చెప్తూ ఎన్నో ఎన్నో మేలు చేస్తావయ్యా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. బాధలలో వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. బాధలలో వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవే, పాపములన్నీయు చీకటి బ్రతుకులో దీపము నీవే, పాపములన్నీయు నా వృద్ధిలో ఉదయించిన నీతి, నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నా వృద్ధిలో నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు నిన్నే నిన్నే, ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే శోధనలో
అమ్మా ఇది మందిరం, చిన్నగా చెప్పాలి. ఇది యూట్యూబ్ లో అంతా లైవ్ వెళ్ళిపోతా ఉంది. మా ఇంటిలో మా కుటుంబంలో దేవుడు ఏం మేలు చేయలేదన్నట్టు దేవుని స్తుతిస్తున్నారు. ఎవరు కూడా చప్పట్లు కొట్టట్లే, ఎవరు కూడా స్వరాలు పెట్టి దేవుని స్తుతించట్లేదు. ఎందుకు ఆ పాట పాడించాము అంటే, దేవుడు మన కుటుంబంలో నేను వివరంగా చెప్పిన ఒక సంఘటన చెప్పి వివరించి పాట పాడించా. ముందే పాడించాలి కానీ మీకు అర్థమవుతుందని సంఘటన చెప్పి పాట పాడించా. ఆ పాటలో అర్థం ఏమిటి? వ్యాధులలో బాధ అన్నీ తెలుసు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. పల్లవి అందరం కలిసి పాడదాం. అందరూ చప్పట్లు కొట్టాల. నోరు అందరికి ఆ పాట వచ్చిగా, అందరికి దేవుడు ఇచ్చాడుగా. ఒకవేళ ఇవ్వకపోతే యేసయ్య నామములో స్వరాలు తెరవబడును గాక. స్వరాల ద్వారా దేవుణ్ణి స్తుతించుదుము గాక. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతించును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు నిన్నే నిన్నే స్తుతించును యేసయ్యా. హల్లెలూయా 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 ఎన్నో మేలులు నిన్నే నిన్నే స్తుతించును యేసయ్యా. ఎన్నో ఎన్నో హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు చేసిన మేలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఆ పాట పాడించాను. అందులో చాలా అర్థం ఉంది, మామూలు అర్థం కాదు. ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడినటువంటి అర్థం అందులో ఉంది. కాబట్టి మీ స్వరాలతో ఒక్కసారి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారేమో ఆశతోటి ఆత్మీయ తల్లిగా ఆ పాట పాడించడం జరిగింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వాక్యంలోనికి మనం వెళ్దాం. చదవన లేఖన పాఠ్య భాగాల నుంచి ఆత్మీయ మర్మాన్ని మనం తెలుసుకుందాం. ఈ దినము వాచ్ నైట్ సర్వీస్ లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ ఇండియా సంఘం వారు మనకి ఇచ్చినటువంటి అంశం ఏమిటి అంటే, కనిపెట్టు ఆరాధన, దేవుని ఆశీర్వాదములు లెక్కించుట. అమ్మా, మన అంశం గురించి నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. మనం వచ్చి మనకి వాక్యం అర్థము కాకపోతే జాగ్రత్తగా వినండి. స్తుతి స్థితిని మారిస్తే, ప్రార్థన పరిస్థితిని మారిస్తే, వాక్యము జీవితాన్నే మారుస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మారినటువంటి స్థితి మరలా అక్కడికి రావచ్చు, మారినటువంటి పరిస్థితి మరలా అందులోకి వెళ్ళొచ్చు. కానీ జీవితం మారితే మరలా అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే అంతా మారిపోతుంది. స్థితి, పరిస్థితి, జీవితం అంతా కూడా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వాక్యము జీవితాన్ని మార్చేది. వాక్యము జీవితాన్ని మార్చేది. ఎలా మారుస్తుంది అంటే, చీకటిలో నడుస్తున్న మనకి ఆ త్రోవకి వెలుగై ఉంటుంది వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాకుండా మనం పాడుకుంటాం పాట. ఏమని పాడుకుంటాం?
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు. కృపాశక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం ఏం చేపిస్తుంది? మనల్ని బ్రతికిస్తుంది. ఎస్, బ్రతికిస్తుంది. హల్లెలూయా. నేను వాక్యము ద్వారానే బ్రతికి ఉన్నాను ఈ లోకంలో అన్నవారు దేవస్థం చెప్పండి. హల్లెలూయా. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. మన బాధలలో మనకి హల్లెలూయా ఏమిస్తుందంట? నెమ్మదిస్తుంది. ఎవరైనా మాట ద్వారా మనకు నెమ్మది కలిగిద్దా? ఏమైంది తెలుసా? ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటాయి. కొందరి మాటలు ఎలా ఉంటాయి అంటే ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటాయి. కానీ దేవుని మాట అంటే దేవుని వాక్యము మనకి ఏం చేస్తుంది అంటే ఆ ముళ్ళు నుండి నెమ్మది పరుస్తుంది. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా గమనించాను. ఈ రాత్రి మనకిచ్చిన అంశం ఏమిటి అంటే ఈ ఆరాధన ఏ ఆరాధన అంటే కనిపెట్టు ఆరాధన. వాచ్ అంటే ఏంటి? కనిపెట్టడం. కనిపెట్టు ఆరాధనలో మనం ఏం చేయాలి అంటే సైలెంట్ కూర్చొని నిద్రపోవటం కాదు. ఇది నిద్రపోయే సమయం కదా, నిద్రపోవటం కాదు. ఏమి కనిపెట్టాలి అంటే దేవుడు ఈ సంవత్సర కాలం అంతా కూడా చేసిన వాటన్నిటిని మేలును జ్ఞాపకం చేసుకుంటూ తలంచుకుంటూ రాబోయే నూతన సంవత్సరము దేవుని కృప కొరకై నిరీక్షణ కలిగి మనము ఎదురు చూడాలి. హల్లెలూయా. ఏం కనిపెట్టాలో చెప్పిన మీకు. చాలా మంది ఎందుకు వచ్చారంటే, నాకు అర్థమైన రీతిగా ఎందుకు వచ్చారు అంటే వాగ్దానాలు తీసుకోవటం కోసం వచ్చారు. దేనికి వచ్చారు? వాగ్దానం అంటే ఏంటి? దేవుని అంతేగా, దేవుని వాక్యమేగా. వాక్యం కోసం వచ్చారుగా. అంటే పేపర్లో రాసే వాక్యం కోసం వచ్చారు కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాసినటువంటి వాక్యం కోసం రాలేదా? పేపర్లో ఒక వాక్యమే ఉంటది బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి. ఈ రాత్రి మనకిచ్చినటువంటి అంశం ప్రకారము కనిపెట్టు ఆరాధన దేవుని యొక్క ఆశీర్వాదాలు లెక్కించుట. భర్త లెక్కించాడు. ఏమి లెక్కించాడు? ఆశీర్వాదాలు లెక్కించాడా? కోల్పోయిన లెక్కించాడా? జరిగిపోయినాయి కాదు, కోల్పోయిన లెక్కించాడు. దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన అంశం ప్రకారం మనం ఏమి లెక్కించాలంటే దేవుని ఆశీర్వాదాలు లెక్కించాలి. దేవునికి మహిమ కలుగును గాక. భార్య వచ్చి లెక్కించింది. ఏమి లెక్కించింది? ఆశీర్వాదాలు లెక్కించింది. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో నువ్వేమి లెక్కిస్తుంటున్నావు? నీ జీవితంలో ఈ సంవత్సరాంతం దినమందు ఏమి లెక్కిస్తుంటున్నావు? నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఒకటే జాగ్రత్తగా వినండి. మన మందిరంలో ఎందుకు కూర్చున్నామంటే దేవుడు ఈ సంవత్సర కాలం అంతా కూడా చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుని, అయ్యా నన్ను నా కుటుంబాన్ని కాపాడినందుకు నీకు వందనాలయ్యా. రాబోయే నూతన సంవత్సరంలో ఆ వాగ్దానం ద్వారా నన్ను దర్శించయ్యా. ఆ వాగ్దానం కొరకు నువ్వు విశ్వాసముతో ఏం చేయాలా? ఆయన కృప, ఆయన ఇచ్చే వాగ్దానం ఏమిటి అంటే దేవుని కృప. ఆ కృప కొరకు నువ్వేం చేయాలి అంటే నిరీక్షణతో నువ్వు
ఎదురు చూడాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. మనకిచ్చినటువంటి లేఖన పాఠ్య భాగంలో ఉత్తర పత్రిక లేఖన పాఠ్య భాగంలో చదువుకున్నాం 66వ దావీదు కీర్తన. దావీదు భక్తుడు ప్రధాన గాయకునికి ఈ కీర్తన రాస్తూ పాట పాడుతూ ఏం చెప్తున్నాడు అంటే జాగ్రత్తగా వినండి. మనము దేని గురించి సంతోషించాలి, దేని గురించి ఆనందించాలి అని తెలియచేస్తూ మొదటి వచనములో సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతం పాడి ఆయన నామ ప్రభావం కీర్తించుడి, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయన స్తోత్రించుడి, ఇలాగ దేవునికి స్తోత్రం చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి వచ్చెదరు. చాలండి. సర్వలోక నివాసులారా, ఒక్కరు కాదండి ఈ రాత్రి దేవుని స్తుతించేది. ఎవరు స్తుతించాలంట? కీర్తన భక్తులు చెప్తున్నారు. భర్త వస్తే భార్య దేవుని స్తుతించొద్దని చెప్పట్లా, భార్య వచ్చి భర్తను దేవుని స్తుతించమని చెప్పట్లా. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు కీర్తన భక్తుడు అంటే, సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి. ఏంటా సంతోష గీతం అంటే, నన్ను నా కుటుంబాన్ని నీ రెక్కల చాటున భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా. చాలా మంది సంవత్సరం చివరి దినాన డేటు మారితే మన జీవితాలు మారం, కానీ సంవత్సరం చివరి దినాన ఏదైనా జరిగిందనుకోండి, చాలా చాలా భయంకరంగా బాధపడుతూ ఉంటారు. ఎందుకని అంటే, అయ్యో ఈ ఒక్కరోజు అయితే నూతన సంవత్సరంలోనికి వెళ్ళే వాళ్ళమే అని చాలా బాధపడుతుంటాయి ఇవన్నీ జరిగితే. అయితే కీర్తన భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతం పాడు అంటున్నాడు. ఎందుకని పాడాలి అంటే, దయచేసి చదవండి 4వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తించును దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తన భక్తుడు ఎందుకు దేవుని స్తుతించమని చెప్తా ఉంటున్నాడు అంటే, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాల కొరకై. ఏం చేశాడంట? ఏంటి ఆశ్చర్యం? ఏంటి ఆశ్చర్యం చెప్పనా? ఎన్ని అనారోగ్యాలు వచ్చినా సజీవుల లెక్కలో ఉండడం ఆశ్చర్యం. గట్టిగా దేవునికి మహిమ చెల్లించండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ఆ ప్రమాదాల నుంచి నీ ప్రాణాన్ని కాపాడడం ఆశ్చర్యం. ప్రియ దేవుని సంగమా, అన్ని బాగుండి దేవుని స్తుతించడం కాదు. ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎంతమందికి ఈ సంవత్సర కాలంలో ఎన్ని బలహీనతలు వచ్చాయి ఒకసారి చెప్పండి. అలా కాదు, కానీ నాకు ఏ బలహీనత రాలేదు, అసలు ఈ సంవత్సరంలో నాకు జలుబే చేయలేదు, దగ్గే రాలేదు, నాకు జ్వరమే రాలేదు అన్నవారు ఎవరైనా ఉన్నారు చెప్పండి. అయినా కూడా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎన్ని బలహీనతలు వచ్చినప్పటికీ వాటన్నిటి నుండి తప్పించి ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు చూడడానికి నీవు రండి అని కీర్తన భక్తుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ లేఖన పాఠ్య భాగంలో 5వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే. అవునా కాదా?
ఎర్ర సముద్రం లాంటి సమస్యలు వచ్చినా కూడా దేవుడు మనల్ని ఆరిన నేల మీద నడిపించినందుకు దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. వారిని నడిపించారు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలని. వాళ్ళకి ఎదురైంది భయంకరమైన సమస్య. ఏంటది? వారు కానాను దేశానికి వెళ్ళడానికి మార్గ మధ్యములో ఏమెదురైంది? ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రం పెద్ద సమస్యగా మారింది వారికి. ఆ సముద్రం దగ్గరికి వెళ్లకుండా వెనక్కి తిరిగి పారిపోదాము అంటే వెనకేమో ఫరో సైన్యం తరుముతా ఉంది. భయంకరమైనటువంటి రథాలు వేసుకొని వాళ్ళు ఈ యొక్క సైన్యాన్ని ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు అంటే తరుముతా ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ముందు నొయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి. అయినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడయ్యండి ఎర్ర సముద్రము లాంటి ఆ సమస్య నుండి వారిని తప్పించి ఆరిన నేల మీద ఆ సముద్రమును ఎండిన భూమిగా చేసి కాలి నడక నడిచేలాగా చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. వాక్యం అర్థమయ్యారు గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలో ఈ సంవత్సర కాలం అంతా కూడా ఎన్ని సమస్యల గుండా నువ్వు వచ్చావు, ఎన్ని అవమాన గుండా నువ్వు వచ్చావు, ఎన్ని ఆపదల గుండా నువ్వు వచ్చావు. దేవుడు నిన్ను కాచి కాపాడి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళబోతున్నాడు అంటే నూతన సంవత్సరంలోనికి. దేవునికి మహిమ కలుగునగాక. అందుకని దావీదు భక్తుడు ఈ కనిపెట్టు ఆరాధనలో దేవుని ఆశీర్వాదాలు లెక్కిస్తూ నువ్వేమి ఎలా లెక్కించాలి అంటే ఆయన ఆశ్చర్య కార్యాలు చూడడానికి రండి అని అనేకులు ఎదుట బాహాత్మగా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలా. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా గమనించండి. నరుల ఎదుట నరుల ఎడల ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన భీకరుడై ఉన్నాడు. గమనించండి. గాలి సముద్రములో గాలి తుఫాను ఎదురైనప్పుడు దేవుడు ఏం చేశాడు? వాటిని అణిచివేశాడు. అణిచివేసినట్టు మామూలు వాళ్ళకి ఎవరికి సాధ్యమాది? ఆయన గాలిని సముద్రాన్ని అణిచివేస్తే ఆయన ఎలా కనపడుతున్నాడు అంటే భీకరుడుగా కనిపిస్తున్నాడు. నీ జీవితంలో నీకు ఎదురైతే సమస్యలు అవి ఏవైనా కావచ్చు, ఆయన నీకు ఎలా కనిపించాలి అంటే ఆశ్చర్యకరుడుగా కనిపించాలి. ఆయన నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు నువ్వు బాహాటముగా అనేకులకు నువ్వు దేవుని గురించి చెప్పాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ రీతిగా దేవుని స్తుతిస్తూ నువ్వేం చేయాలి అంటే దేవునికి యొక్క ఆశీర్వాదాలు నీవు లెక్క పెట్టుకోవాలి. ఇందులో చాలా గొప్పగా మాట్లాడుతున్న మాట 16వ వచనం ఒకసారి చదువుదామా? దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. అమ్మా, ఎవరు చెప్తున్నారు? ఆయన చేసిన కార్యాలను ఎవరు చెప్తున్నారు? దావీదు అంటున్నాడు, ఆయన చేసిన కార్యాలు దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యం నేను వినిపిస్తాను. ఏం కార్యాలు చేశారు? అమ్మా, కొంచెం త్వరగా వస్తే దేవుడు మీ జీవితంలో చేసినటువంటి సాక్ష్యాల రూపంలో చెప్పుకునేవారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ గమనించండి, దయచేసి గమనించండి. మనం చెప్పే సాక్ష్యాలు ఎలా ఉంటాయి అంటే నా జ్వరం తగ్గింది, నా జలుబు తగ్గింది, నా దగ్గు తగ్గింది. గమనించండి, అవి కాదు సాక్ష్యాలు. ఇదిగో దావీదు చెప్తున్నాడు, చూసారా? దేవుడు నా కొరకు చేసినటువంటి కార్యము నేను వినిపించదును. రండి, వచ్చి ఆలోచించండి. ఎంత మంది సాక్ష్యాలు చెప్పినా, ఎన్ని ప్రభావితం చేసినా మన జీవితాలు కేవలం ఒక్క రోజుకే పరిమితం. అదేంటయ్యా అంటే క్రిస్మస్ పండుగ,
అదేంటయ్యా అంటే నూతన సంవత్సరం. అంటే ఈ 2 రోజులే కాపాడా దేవుడిని, అంతేనా? 365 రోజులు కంటికి రెప్పలాగా దేవునికి మహిమ కలుగునగాక. చాలా సార్లు నువ్వు నీరసపడి ఉండొచ్చు. అయ్యా ఇదిగో ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, ఈ నొప్పి నేను భరించలేకపోతున్నాను, నన్ను తీసుకో అయ్యా అని ఎంతో మంది అని ఉండొచ్చు. అయ్యా ఈ సమస్య నన్ను బిగుస్తుంది, ఇగో నా ప్రాణం తీసేలాగుంది, నేను బ్రతకలేకపోతే నేను చచ్చిపోతానయ్యా అని ఎంతో మంది అని ఉండొచ్చు. కానీ ఆ ఊపి నుండి, ఆ సమస్య నుండి దేవుడు నిన్ను విడిపించి సజీవు లెక్కలో ఉంచి మరి ఒక సంవత్సరానికి తీసుకువెళ్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా గమనించండి, దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయన చేసిన కార్యములు, నా కొరకు చేసినటువంటి కార్యములు నేను చెప్తాను, వినడానికి రండి. దేవుని స్తుతించండి. సర్వలోక నివాసులారా, కేవలం పెదవేర్పల్లి సంఘస్థులే కాదు, ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వలోక నివాసులారా, ఆయన గురించి పాడండి అయ్యా, ఆయన గురించి సంతోషించండి అయ్యా, ఆయన గురించి చెప్పండి అయ్యా. ప్రభునందు ప్రేమైన వాళ్ళు గమనించండి, కుటుంబంలో ప్రార్థన కూడికి పెట్టుకుంటారు, సాక్ష్యం చెప్తున్నా అంటారు. ఈ సాక్ష్యం టైం వచ్చేసరికి నువ్వెళ్ళు మా ఆవిడ వచ్చిందండి, లేదు మా ఆయనే చెప్తాడండి, లేదు మా బిడ్డ చెప్తారండి. ఈ ఉన్నాయా లేవో చెప్పండి? నేను ఏమైనా క్రియేట్ చేస్తున్నా అన్నటువంటి సందర్భాలు లేవు. దేవుడు అంటున్నాడు, దావీదు భక్తుడు అంటున్నాడు, సర్వలోక నివాసులారా, హల్లెలూయా. కుటుంబంలో ఉన్న వారందరూ కూడా సాక్ష్యం చెప్పి నిలబడాలి అంటే అక్కడ నీవు అనేక బాహటంగా నిలబడాలి. ఈ భర్తకు సిగ్గు, ఈ భార్యకు సిగ్గు, మైకు పట్టుకోవాలంటే సిగ్గు, దేవుడు చేసి చెప్పాలంటే సిగ్గు. అమ్మా ఒక్కటే గుర్తుంచుకోండి, మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని ఈ స్థితిని అనుభవించని వారు ఎందరో మన బంధువులే కావచ్చు, మన రక్త సంబంధికులే కావచ్చు. ఈ లోకానికి మనం వచ్చింది దేవుని కృప వల్ల. ఆయన ప్రణాళికలు, ఆయన చిత్తములో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు మనల్ని చూచాడు. ఆయన కన్నులు మనల్ని చూసినటువంటి దేవుడు ఇదిగో బ్రతికింపజేస్తుంటున్నాడు. నీకు ఎంత కాలం ఆయన ఆయుష్ ఇచ్చాడో అంతకాలం ఈ భూమిని నువ్వు బ్రతకాల్సిందే. బ్రతకడానికి ఆయన నీకు సహాయం తోడుగా ఉండునగాక. దేవుని సంగమా దేవుని బిడ్డలారా, మొదటి లేఖన పాఠ్య భాగానికి వెళ్దాం. దయచేసి గమనించండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని సంగమా దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ లేఖన పాఠ్య భాగంలో చదువుకున్నాం దేవుని వాక్యాన్ని. జాగ్రత్తగా వినండి. ప్రియ దేవుని సంగమా దేవుని బిడ్డలారా, ఈ లేఖన పాఠ్య భాగంలో మాట్లాడుతున్న మాట 21వ వచనం చదువుతారమ్మా. నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అమ్మా ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? ఈ లేఖన పాఠ్య భాగంలో బైబిల్ ఉన్న వాళ్ళు, పెన్ను చేతిలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా అది అండర్లైన్ చేసుకోండి. విలాప వాక్యములు రాసినది ఎవరు అయ్యా అంటే ఎవరమ్మా? ఎవరికన్నా తెలుసా? విలాప వాక్యాలు రాసింది విలాపం అంటే ఏంటి చెప్పండి? విలపించటం, ఏడవటం, కన్నీరు కార్చటం. ఎవరమ్మా ఇర్మియా అంది? టీచర్ గారు మీకు ఓట్లేదు టీచర్ గారు, మీరు చెప్పేదాన్ని మేము యాక్సెప్ట్ చేయలేము టీచర్ గారు, క్షమించండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళు గమనించండి. విలాప వాక్యాలు రాసింది ఇర్మియా ప్రవక్త. విలాపము అంటే విలపించటం, ఏడవటం. ఆ ఏడుస్తూ ఇర్మియా ప్రవక్త ఏడుస్తూ రాస్తున్నాడు, సంతోషంగా రాయట్లా. ఆయన ఎలా రాస్తున్నాడు అంటే ఏడుస్తూ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాలేదు. మనము
నిర్మూలము కాకున్న వారము. నిర్మూలం అంటే ఏం చెప్పండి అమ్మ? ఎస్, నశించిపోవడం. నిర్మూలం అంటే లేకపోవడం. అయితే ఆ భక్తుడు కన్నీటితో చెప్తున్న మాట ఏమిటి అంటే, ఆయన వాత్సల్యత ద్వారా మనం బ్రతుకుచున్నాము కాబట్టి మనము నిర్మూలము కాకున్న వారము. దేవుడు మనల్ని నశింప చేయలేదు. మనల్ని ఎలా ఉంచాడు? సజీవుల లెక్కలో ఉంచాడు. భక్తుడు మాట్లాడుతున్నాడు, సజీవులే కదా నిన్ను. హల్లెలూయా. మను నిన్ను స్తుతించునా? మను స్తుతించుదా? మృతులు మౌన స్థితిలోకి వెళ్ళిపోతారు, అంటే వారు మాట్లాడలేరు. సజీవులు ఏం చేయాలి అంటే దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఏం చేయాలమ్మ సజీవులు? దేవుణ్ణి స్తుతించాలి. ఆయన ఏడుస్తూ చెప్తుంటున్నాడు, నేను ఈరోజు 2025 సంవత్సరంలో డిసెంబర్ నెల 31వ తారీఖు ఈ చివరి క్షణాల్లో ఆత్మీయ తల్లిగా చెప్తున్న మాట ఏమిటి అంటే, విలాప ప్రవక్త విలిపించిన రీతిగానే ప్రియా తెల్లదేవరపల్లి సిఎస్ఏ సంఘమా, గ్రామమా, కుటుంబాలారా, మనము దేవుని వాత్సల్యత ద్వారా మనము నిర్మూలము కాలేదు. ఆయన వాత్సల్యత, ఆయన కరుణ, ఆయన దయ, ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనము సంతోషించు వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, మనము నిర్మూలము కాలేదు. నిర్మూలన ఆయన చేయలేదు మనల్ని, ఎందుకంటే మన ద్వారా ఆయన మహిమ పొందాలి అని. దేవునికి మహిమ కలుగునగాక. అందుకని చెప్తా ఉంటున్నాడు. అమ్మా, కాబట్టి మనం ఏం చేయాలి అంటే 26వ వచనం చదవండి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. అమ్మా జాగ్రత్తగా వినండి, మనల్ని దేవుడు నిర్మూలము చేయలేదు కాబట్టి, మనము నిర్మూలము కాకుండా వారముగా ఉన్నాము కాబట్టి ఏం చేయాలి అంటే నరులు ఆశ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? అమ్మా దురాశ కాదు, నిరాశ కాదు, ఏంటంట? ఆశ కలిగి ఉండాలి. ఏంట ఆశ అంటే, యెహోవా నాకు రక్షణ కలగచేస్తాడు, ఆయన నా రక్షకుడు, ఆయన నా రక్షకుడు, ఆయన నాకు రక్షణ అనుగ్రహిస్తాడు అని ఎలా ఉండాలంట? అమ్మా ఓపిక కలిగి ఉండాలి. మొదటి ఆశ ఓకే. ఏంటి ఆశ? రక్షణ ఇస్తాడు అనే ఆశ. ఆ ఆశ, ఆ రక్షణ కోసం ఏం చేయాలి అంటే ఓపిక కావాలి. ఓపిక కాకుండా ఏం చేస్తారు తెలుసా? మనకి సామెత ఉంటుంది. ఏ సామెత? అన్నము ఉంటాం కానీ ఆరిందాకా ఆగలేమంట. ప్రార్థనకు రావాలి, దేవుని స్తుతించాలి, అందులో పాల్గొనాలి. అయిపోయిందాక అమ్మా ఎంతసేపు చెప్తారయ్యా వాక్యం, ఎంతసేపు పాటలు పాడతారయ్యా, ఎంతసేపు అయ్యా ప్రార్థన చేసేది. నరులు ఎలా ఉండాలంట? ఈ రాత్రి, ఈ 31st నైట్ మనకి ఏముండాలి అంటే ఓపిక లేకుండా, అయ్యా నేను వెంటనే దూకుతా. ఎక్కడ 2026వ సంవత్సరంలోకి వెళ్ళడానికి ఆయన సహాయం మనకు ఖచ్చితంగా కావాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన సహాయం లేదు ఎవ్వరు కూడా అందులోనికి ప్రవేశించలేరు. దేవుని సంగమా, ఆ తల్లి అమ్మ పేరు ఏం పేరు? పిల్లి అమ్మ వజ్రమ్మ. అమ్మకి వయసు అయిపోయింది, పాపం ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. మరి లోపల ఇబ్బంది అయి ఉంటుంది. కానీ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, అమ్మ ఆయుష్ అక్కడ వరకు దేవుడు ఇచ్చాడు. బైబిల్ గ్రంథముల లేఖనం ప్రకారం మన జీవిత దినాలు ఎన్నో లిఖితమై ఉన్నాయి, లెక్కించబడి ఉన్నాయి, లిఖితమై ఉన్నాయి. లిఖితం అంటే అవి పూర్తయినప్పుడు అందరము కూడా వెళ్ళవలసిన వారమే, యాత్ర ముగించవలసిన వారమే.
ప్రియ దేవుని సంగమా, అయితే ఈ రాత్రి దేవుడు మనల్ని ఏమంటున్నాడు అంటే, ఆయన ఇచ్చేటువంటి రక్షణ కొరకు, ఆయన చూపే కృప కొరకు మనం ఏం చేయాలంటే ఓపికతో ఎదురు చూడాలి. ఎందుకంటే నిర్మూలన కాలేదు కాబట్టి. ఒకవేళ ఓపికతో నువ్వు చూడకపోతే నువ్వు నిర్మూలము అయినట్టు. గమనించండి, లేఖన పాఠ్యభాగంలో జ్ఞాపకం చేసుకుందాం. విలాప ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఒకటే ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కాబట్టి మనం నిర్మూలన కాలేదు కాబట్టి నరులు ఆశ కలిగి ఆయన అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో ఎదురు చూడాలి. అట్టి కృప దేవుడు దయచేయను గాక. ప్రియ దేవుని సంగమా, ఓపిక ఉండాలి. నరునికి ఏముండాలమ్మా? ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే ఆయన రక్షణ మనకు అర్థమవుతా ఉంటది. దయచేసి గమనించిన, త్వరగా వెళ్ళిపోతా ఉంటున్నాను. మనం కొంచెం ప్రార్థన చేసుకొని నూతన సంవత్సరానికి వెళ్దాము. 2వ లేఖన పాఠ్య భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి 23వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఈ లేఖన పాఠ్య భాగంలో అమ్మ మీకు అర్థం అవడానికి చెప్తా, నేను అర్థమయ్యేలాగే చెప్తా. ఈ వచనాలన్నీ వివరించాలంటే చాలా సమయం పడుతుంది. కానీ మనకిచ్చినటువంటి అంశం ప్రకారము ఈ వచనాలు రాయబడింది ఏమిటి అంటే, ఫిలిప్పీ సంఘానికి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, వాక్యం చదివినప్పుడు ఎవరితో మాట్లాడారు, అది మన జీవితాలకి ఎలా అన్వయించుకోవాలి. జాగ్రత్తగా వినండి. అంతా విని ఈ వాక్యం నా కోసం కాదులే, నా పక్క వాళ్ళ కోసం వాక్యం చెప్పిందంటే కుదరదు. వాక్యము ఎవరితో చెప్పారో అర్థం కావాలి. ఇక్కడ ఎవరు చెప్పారు అంటే, ఫిలిప్పీ సంఘానికి పౌలు భక్తుడు చెప్పాడు. అపోస్తుడైన పౌలు చెప్పాడు. ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు తెలుసా? ఆయన చెరసాల్లో ఉన్నాడు, అంటే జైల్లో ఉన్నాడు. జైల్లో ఎలా ఉన్నాడు అంటే ఖైదీగా ఉన్నాడు. ఆ ఖైదీగా ఉండి ఆయన మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట ఏమిటి అంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా గమనించండి. 10వ వచనం ఇప్పుడు చదవండి. నన్ను గూర్చి మీరు నాళ్లకు మరలా యోచన చేయి సాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది గాని తగిన సమయము దొరకక పోయెను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పటం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీని స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడిపి నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా జాగ్రత్తగా వినండి. కొన్ని సందర్భాల్లో మనము ఏంటమ్మా, కొన్ని సందర్భాల్లో మనకి ఎలా ఉంటది అంటే అస్సలు కూడా ఓర్చుకోలేని స్థితి. ఎలాగంటే అన్ని మంచిగున్నా అన్ని కలిగి ఉన్నా కూడా ఓర్చుకోలేము. అయితే పౌలు భక్తుడు ఖైదీగా ఉండి చెరసాల్లో ఉండి మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరాంత దినమందున ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నాకేదో తక్కువైందని నేను చెప్పట్లా మీకు. పౌలు భక్తుడు అనే మాట, నాకేదో తక్కువైందని మీకు చెప్పట్లా. నేను ఎలా నేర్చుకున్నాను అంటే, సంపన్న స్థితిలో ఉండ నేర్చుకున్నాను, దేన స్థితిలో. దీని అర్థం ఏమిటంటే, నీకున్న దాన్ని బట్టి నువ్వు సంతృప్తి కలిగి ఉందువుగాక. అర్థమైందా మీకు? ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని బట్టి మనము సంతోషించాలి, ఫస్ట్ థింగ్. రెండవది ఏమిటి అంటే, ఏమైతే కలిగి ఉన్నామో దాని యందు నువ్వేం చేయాలి అంటే సంతోషించాలి. రెండవది సంతృప్తి కలిగి ఉండాలి. ఇది ఉంటే జీవితంలో ఎల్లప్పుడూ ఆనందమే. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషించాలి, సంతృప్తి కలిగి ఉండాలి. కొంతమందికి ఎన్ని కార్యాలు చేసినా ఏం చేశాడో దేవుడు అన్నట్లుగానే ఉంటది. అసలు నువ్వు బ్రతికి ఉండడమే ఆయన చేసినటువంటి గొప్ప
కార్యం. ఇక నీకేం చేయాల్సిన అవసరం లేదు ఆయన. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము దేవుని కృపను బట్టి సజీవుల లెక్కలో ఉన్న పౌలు భక్తుడు అంటా ఉంటున్నాడు, చక్కగా వివరిస్తున్నాడు. నేను ఏ స్థితిలోనైనా ఉండనెరుగుదును. అది లేదన్నప్పుడు లేదయ్యా అని దేవుని అడగలేదు, ఇది కలిగి ఉన్నప్పుడు ఎంత కలిగి ఉన్నానని అని అనలేదు. రెండు పరిస్థితులు అడ్జస్ట్ చేసుకున్నానని చెప్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నన్ను బలపరచువా అని అందు నేను సమస్తము చేయగలను. ఎందుకు చేయగలను తెలుసా? నాకు ఏ అవసరతో, ఏ అక్కరో, నా పరిస్థితి ఏంటో ఆయనకు మొత్తము తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు అంటే 19వ వచనములో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునుగాక. అది ఆయన ఆశ, ఆయన కోరిక. ఏంటి అంటే, నేను ఎలాగైనా ఉండ నేర్చుకున్నాను కాబట్టి, ఆయనను బలపరుస్తున్నాను కాబట్టి నేను ఏమైనా చేయగలుగుతా. ఆ బలపరిచే క్రమంలో ఆయన నన్ను ఏం చేస్తాడు అంటే, నాకేం అవసరం ఉందో ఆయన క్రీస్తు యేసునందు ప్రతి అవసరం, క్రీస్తు యేసునందు మహిమలో, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు తన మహిమలో ప్రతి అవసరత కూడా తీర్చునుగాక. చాలా మంది కోరికలు తీరింది దేని బట్టి అనుకుంటారు? కోరికలు ఎలా తీరుతాయి అంటే క్రీస్తు యేసునందు మహిమ ద్వారా, ఈ లేఖనం ద్వారా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, 2వ లేఖన పాఠ్యభాగం అలా చెబుతుంది. 3వ లేఖన పాఠ్యభాగంలో లూకాసు సువార్త 7వ అధ్యాయంలో ఏమని మాట్లాడిందంటే, దయచేసి గమనించండి. ఒక్క మాటలో తెలియచేసి నేను ప్రార్థనలో నడిపించాలని నేను ఆశపడతా ఉంటున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ లేఖన పాఠ్యభాగంలో 7వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుకున్నాము. ఈ లేఖనంలో అమ్మ యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు అంటే, నాయీనను ఒక ఊరికి వెళ్ళారు. వెళితే అక్కడ ఒక తల్లి తన కుమారుడు, విధవరాలు, ఒక్కగానొక్క కుమారుడు చనిపోతే ఆమె ఏం చేస్తుంది అంటే, అమ్మ గమనించండి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆ జన సమూహము అతన్ని మోసుకొని వెళ్తా ఉంటున్నారు. అతని తల్లి అక్కడికక్కడే, కుమారుడు, ఆమె విధవరాలు, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. దీని అర్థం ఏమిటి అంటే, ఈరోజు మనకి ఇవ్వడానికి ఆ అంశం కారణం ఏమిటి అంటే, జాగ్రత్తగా వినండి. ఆమె దేవుని కనికరాన్ని, దేవుని కనికరాన్ని పొందుకుంది. ఈ రాత్రి 31వ తారీఖు చివరి క్షణాల్లో నువ్వేం పొందుకోవాలి? ఏం పొందుకోవాలి? దేవుని కనికరం పొందుకోవాలి. దేవుని కనికరం పొందుకున్నటువంటి ఈ తల్లి వారి యొక్క కుమారుడు ఏమయ్యాడు? బ్రతికించబడ్డాడు. చనిపోయినటువంటి కుమారుడు బ్రతికించబడ్డాడు. ఒకవేళ నీ జీవితంలో చనిపోయేటువంటి సమస్యలుంటే పరిశుద్ధాత్ముడు నిన్ను బ్రతికించునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక్కటే 3వ లేఖన పాఠ్యభాగం ద్వారా ఆయన కనికరం ఉంటే, ఆయన కనికరం మనం పొందుకుంటే 2025వ సంవత్సరం, 26వ సంవత్సరం అంతా కూడా దీవెనకరముగా మార్చబడును గాక, ఆశీర్వాదకరముగా మార్చబడును గాక. అమ్మా ఒకటే జాగ్రత్తగా వినండి. మొదటి ఉత్తర పవిత్ర లేఖన పాఠ్యభాగం ద్వారా మనము దేవుణ్ణి, ఆయన చేసిన కార్యాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతించాలి. మొదటి లేఖన పాఠ్యభాగం ద్వారా మనం ఏం చేయాలి అంటే, నిర్మూలము కాలేదు కాబట్టి, ఆయన మన సజీవుల లెక్కలో ఉంచాడు కాబట్టి మనం ఏం చేయాలంటే, నరులు ఆశ కలిగి యెహోవాను గురించి రక్షణ కొరకు ఓపికతో ఎదురు చూడాలి. 2వ లేఖన పాఠ్యభాగం ప్రకారం నీకు ఇచ్చిన స్థితిని బట్టి నువ్వు సంతృప్తి కలిగి సంతోషించాల. 3వ లేఖన పాఠ్యభాగం ప్రకారము దేవుని కనికరం పొందుకోవాలా. దేవుని కనికరం లేకపోతే మనం ఈ భూలోకంలో ఛాన్సే లేదు.
ఈ భూలోకంలో మనము జీవించలేము. ఒకసారి మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు అలాగే కూర్చొని కళ్ళు మూసుకోనండి. చైర్స్ లో కూర్చున్న వారు కూడా కళ్ళు మూసుకోనండి. ప్రార్థన చేసుకుందాం. ఎన్నో మేలులో ఎన్నో మేలులో ఎన్నో మేలులో ఎన్నో ఆశీర్వాదాలు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. ఏ పాటి దాననయా, అమ్మా అక్కడ ఏ పాటి వాడనని పురుషులు పెట్టుకోవచ్చు, స్త్రీలేమో ఏ పాటి దానాన్ని పెట్టుకోవచ్చు. మనం అందరం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషం నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు, కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమ నీ ప్రేమ కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ప్రేమించే ప్రభువా, నీ ప్రేమకు కృప చూపు కృపగల నీ. ఏ పాటి దాననయా, అవును ప్రభువా, అయ్యా నేనే పాటి దానను, అయ్యా నేనే పాటి వాడను. ఈ సంవత్సర కాలంలో ఎన్నో సార్లు అయ్యా నీకు వ్యతిరేకముగా, అయ్యా నీ దగ్గరకు రాకుండా, అయ్యా ఎన్నో సార్లు దూరం అయిపోయిన వాళ్ళను అయ్యా నీ కృప చూపించి నీ వాత్సల్యము ద్వారా అయ్యా నన్ను ఈ స్థితిలో వచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. నేను ఏ పాటి దాన్నయ్యా, నేను ఏ పాటి వాడనయ్యా, ఏ యోగ్యత లేని వాడనయ్యా. అయ్యా నీ కృపను బట్టి అయ్యా నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా వందనాలయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా నన్ను ఈ స్థితిలో నిలబెట్టినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా నువ్వు గొప్ప దేవుడవయ్యా, అయ్యా గొప్ప దేవుడవయ్యా, నీకు స్తోత్రాలయ్యా. అందరూ ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి రాత్రి. అయ్యా అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా. దేవుని జ్ఞాపకం చేసుకున్నా. నేను ఏ యోగ్యత లేని వాడనయ్యా, అయ్యా ఏ అర్హత లేని వాడనయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా నన్ను ప్రేమించావయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా నేను ఏ పాటి దాన్నయ్యా, అయ్యా నేను ఏ పాటి వాడనయ్యా. అయ్యో అయ్యా సంవత్సర కాలం అంతా కాపాడావు. ఇదిగో నూతన సంవత్సరంలోనికి అయ్యా నన్ను తోడుకొని వచ్చావు. అయ్యా ఏమిచ్చి నీ రుణం తీర్చుకున్నానయ్యా, అయ్యా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోనయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా. అమ్మ అందరూ బిగ్గరగా అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా నీకు స్తోత్రాలయ్యా. అమ్మ చెప్పరా ఒకసారి. అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా నీకు స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందన శతకోటి
స్తోత్రాలయ్యా, రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటితో నమ్మడు, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, యేసయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు, గట్టిగా కాపాడినందుకు, నన్ను రక్షించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా, వందనాలు అందరూ చెప్పాలి, శతకోటి గట్టిగా వందనాలు, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, యేసయ్యా యేసయ్యా, అమ్మ గట్టిగా నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది, నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది, నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది, నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది, నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా, నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, నీ జాలి నాపై నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, వందనాలు చెప్పండి, శతకోటి స్తోత్రాలయ్యా, అమ్మ దగ్గర శతకోటి స్తోత్రాలయ్యా, యేసయ్యా 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 వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, దిన గ్రంథములో నా పేరు ఉంచినందుకు, పరలోక రాజ్యములో పెట్టినందుకు కోట్లాది, దిన గ్రంథములో నా పరలోక రాజ్యములో నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా, నీ సాక్షిగా ఇళ్ళలో నన్ను తినందుకు కోట్లాది, నన్ను నరకము నుండి తప్పించినందుకు, నీ సాక్షిగా ఇళ్ళలో వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు శతకోటి స్తోత్రాలయ్యా, యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు, పోషించినందుకు,
కాపాడినందుకు వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు వందనాలు వందనాలయ్యా, కోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, కోటి వందనాలు వందనాలయ్యా, కోటి వందనాలు వందనాలయ్యా, కోటి స్తోత్రాలయ్యా, వందనాలు. హల్లెలూయా. వందనాలు వందనాలయ్యా, కోటి స్తోత్రాలయ్యా, యేసయ్యా 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. నీవు చేసిన మేళకు, నీవు చూపిన కృపలకు, కూర్చోండి కూర్చోండి నీవు చూపిన కృపలకు వందనం వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం. వందనం యేసయ్యా, నీ పాటి వాడనని నన్నెంతగానో ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో అంతరంతలుగా హెచ్చించి నన్నెంతగానో వందనం యేసయ్యా, వందనం వందనం యేసయ్యా, వందనం 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 యేసయ్యా, వందనం యేసయ్యా. నన్ను నీవెంతగానో బలపరచావు, యేసు మహిమై బలహీనుడనై నన్ను నీవెంతగానో వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళకు, నీవు చూపిన కృపలకు. హల్లెలూయా హల్లెలూయా. అమ్మ యొక్క నిద్ర వస్తుందా? అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అమ్మా కొంచెం నవ్వుకోండి చెప్పరా, హ్యాపీ న్యూ ఇయర్. అందరు మొహాలు నవ్వు కావాలి నాకు, చెప్పరా హ్యాపీ న్యూ ఇయర్. ఆయన చేసిన మేలుని బట్టి ఉపకారాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మీరందరూ ఏమో చలికి ఏమి వేసుకొచ్చారు? అమ్మ గట్టిగా గట్టిగా బిగించుకోరుంది మరి అమ్మ, నాకు చెమటలు గారుతా ఉన్నాయి. ఒకసారి దేవుడు చేసిన మేలుని బట్టి
దేవుని స్తుతిస్తూ, అయ్యా నాకు 2026వ సంవత్సరం చూస్తే గొప్ప అవకాశాన్ని ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అయ్యా, నీకు వందనాలయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా, నీ మేలును బట్టి వందనాలు. మేలులు నీ మేలులు మరచి పోలేరయ్యా, మేలులు మరచి పోలేరయ్యా, నా ప్రాణము నాంత వరకు మరచి పోలేరయ్యా, నా ప్రాణం విడచి పోలేరయ్యా, మేలులు నీ మేలులు మరచి మేలులు నీ కొండలలో ఉన్నను నీవు విరచి, నెమలలో ఉన్నను నీవు విరచి పోలేరయ్యా, కొండలలో ఉన్న నెమలలో ఉన్నను నీవు విరచి పోలేరయ్యా, నిధి గొర్రె పిల్ల మనసయ్యా, ఏసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, నిధి గొర్రె పిల్ల మనసయ్యా, మేలులు నీ మేలు మరచి పోలేరయ్యా, మేలులు అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదై, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, అగ్నిలో ఉన్న నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళి నేను మునిగిపోలేదయ్యా, నిధి పావురము మనసయ్యా, ఏసయ్యా పావురము మనసయ్యా, నిధి పావురము పావురము మనసయ్యా, మేలులు నీ మరచి పోలేరయ్యా, మేలులు చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలే, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా, చీకటిలో ఉన్న దుఃఖములో ఉన్నను స్నేహితుడయ్యావయ్యా, నిన్ను ప్రేమించే యేసయ్యా, ప్రేమించే నిన్ను ప్రేమించే ప్రేమించే మనసయ్యా, మేలులు మరచి పోలేరయ్యా, మేలులు మరచి పోలేరయ్యా, నా ప్రాణము నా ప్రాణము వరకు విరచి పోలేరయ్యా, నిధి గొర్రె పిల్ల మనసయ్యా, ఏసయ్యా గొర్రె పిల్ల, నిధి పావురము మనసయ్యా, ఏసయ్యా పావురము, నిధి ప్రేమించే మనసయ్యా, ఏసయ్యా ప్రేమించే, నిధి ప్రేమించే మనసయ్యా,
మరచిపోలేనయ్యా మేలులోని మరచిపోలేనయ్యా మేలులోని మేలులోని మేలులో మరచిపోలేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా. అమ్మ అందరూ ఒకసారి పక్కన వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. చక్కగా ఆనందంగా సంతోషముగా హ్యాపీ న్యూ ఇయర్. ఇదే సంతోషము, ఇదే ఆనందము సంవత్సర కాలం అంతా ఉండునుగాక. కొంచెం గట్టిగా చెప్తారా? సంవత్సర కాలం అంతా ఉండునుగాక. దానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక, అది నడిపించునుగాక. అందరికీ వందనాలు. నేను ఆరాధన ఇంతటితో ముగిస్తున్నాను. అంటే కానుకలు బట్టి ఆ తర్వాత ముగిస్తాను. పగటి ఆరాధనలో, దేజయం ఆరాధనలో మనం కలుసుకుందాం. ఒక పావు గంట 20 నిమిషాల్లో ఈ ఆరాధన అయిపోతా ఉంది. పగలు ఆరాధన ఇప్పుడు మనం ఇళ్ళకి వెళ్ళిపోతాం. పగలు నూతన సంవత్సరపు ఆరాధనలోకి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి నూతన సంవత్సరం లెసన్ చదివేవారు, తల్లి నీకు ఒక లెసన్ నేను ఉంటావమ్మా? డే టైము ఉండట్లేదా? ఓకే. కొత్త వాళ్ళు దయచేసి కొత్త వాళ్ళు లెసన్ చదవడానికి నేను ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. నూతన సంవత్సరంలో గమనించండి, అందరూ త్వరపడి సిద్ధపడి రండి. నేను చెప్తురు కానీ నూతన సంవత్సరపు ఆరాధన దయచేసి గమనించండి. 9:30 గంటలకు నేను వస్తాను, ప్రార్థన స్టార్ట్ చేస్తాను. 10 గంటలకల్లా అందరూ వచ్చేసయ్యా. 10 గంటలకల్లా అందరూ ఆరాధనలో ఈ హాఫ్ అన్ అవర్ పాటలు పాడుతూ ఉంటాం. పాటలు పాడే ఆసక్తి కలిగిన వారు త్వరగా 10 గంటలకల్లా ఆరాధనలో వస్తే తలా ఒక్కొక్క పాట అందరికి దేవుడు తలాంతులు ఇచ్చాడు. మంచి స్వరాలు దేవుడు ఇచ్చాడు.